భారతదేశంలో వడగాలులకు సంబంధించి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలు వడగాలులు, హీట్ వేవ్స్ అంటే ఏంటి? గాలి ఉష్ణోగ్రతలు మనిషి శరీరం తట్టుకోలేనంతగా, ఒకసారి మనిషి దానికి ఎక్స్పోజ్ అవుతే ఆ ఉష్ణోగ్రతలకి తట్టుకోలేనంతగా ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటుంటారనమాట. అయితే జనరల్ డెఫినేషన్ ఏంటంటే, ప్లెయిన్ ఏరియాస్లో 40 degrees కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగిపోతే, హిల్ ఏరియాస్లో 30 degrees కంటే ఎక్కువ పెరిగిపోతే వడగాల్లో అంటుంటారు. దాంతోపాటు సడన్గా టెంపరేచర్స్ రైజ్ అవుతాయి. ఉదాహరణకి ఒక ప్రాంతంలో 35 degrees ఉంటుంది అనుకోండి రెగ్యులర్గా, సడన్గా అక్కడ 4.5 to 6 degrees పెరిగిపోయింది అనుకోండి, 2 days కంటిన్యూస్ డేస్ అలా ఉందనుకోండి, అప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ హీట్ వేవ్స్ ఉన్నట్టు ప్రకటన చేయొచ్చు అనమాట. ఇట్లా హీట్ వేవ్స్ని గుర్తిస్తారు. హీట్ వేవ్స్ సంబంధించి హెచ్చరికలు జారీ చేసేటప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడున్న పరిస్థితులను బట్టి, హీట్ వేవ్స్ సిచ్యువేషన్ బట్టి వివిధ రంగులతో కూడిన కలర్ కోడింగ్ హెచ్చరికలు జారీ చేస్తారు. గ్రీన్ కావచ్చు, ఎల్లో కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, రెడ్ కావచ్చు, ఇలా జారీ చేస్తారనమాట. గ్రీన్ కోడ్ వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అంత నార్మల్గా ఉంది, ఎటువంటి ప్రికాషన్స్ పెద్దగా అవసరం లేదు అని అర్థం అనమాట. ఎల్లో అంటే జాగ్రత్తగా ఉండమని, బీ అవేర్ అని చెప్పి. దేర్ మైట్ బి డిస్రప్షన్ టు డే యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ కొంత డిస్రప్ట్ అవుతాయి అని అర్థం అనమాట. ఆరెంజ్ అలర్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ వెదర్ అని చెప్పొచ్చు. ట్రాన్స్పోర్ట్, రైల్వేస్, రోడ్వేస్ ఇలాంటి డిస్రప్షన్స్ కూడా భారీగానే రావచ్చు అనమాట. కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ డిస్రప్షన్స్ రావచ్చు ఆరెంజ్లో. ఇక రెడ్ అంటే ఆల్మోస్ట్ ఆరెంజ్ లానే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ వెదర్, ట్రాన్స్పోర్ట్ డిస్రప్షన్స్ ఉంటాయి. దాంతోపాటు దేర్ మైట్ బి డేంజర్ ఫర్ లైఫ్, మన లైఫ్ కూడా అది డేంజర్ అవ్వచ్చు అనమాట. అది రెడ్ అలర్ట్. అసలు ఇంత హీట్ వేవ్స్ ఈ మధ్య కాలంలో పెరగడానికి కారణం ఏంటి? ఒకటి గ్లోబల్ వార్మింగ్, రెండోది టూ మచ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, మూడోది అర్బనైజేషన్, అంతకుమించి సిటీస్ కాంక్రీట్ జంగిల్స్ లాగా మార్చేయటం. ఇవన్నీ కూడా హీట్ వేవ్స్ పెరగడానికి చాలా కారణాలు. ఎల్నినో ఎఫెక్ట్, దాంతోపాటు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ డిస్రప్ట్ అవటం. అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకు సకాలంలో వర్షాలు వస్తాయి, కానీ సకాలంలో వర్షాలు పడకపోవటం వల్ల కూడా మనకి వడగాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్గా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చీఫ్ కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి 18th లోక్సభకి, దానిలో కొన్ని స్టేట్ అసెంబ్లీస్ కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి, మొత్తం వడగాళ్ళు, హీట్ వేవ్స్ ఎఫెక్ట్ కూడా దీనిలో కన్సిడర్ చేయాలి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన ఒక హెచ్చరిక కూడా చెప్పారు.